హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు నార్మల్ రైస్తో చికెన్ రోస్ట్ బిర్యానీ, అది కూడా రైస్ కుక్కర్లో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా దీనికోసం కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg తీసుకున్నాను. అందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు కారం పొడి, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూను బిర్యానీ మసాలా, అలాగే కొద్దిగా పెరుగును వేసుకోవాలి. పెరుగు చాలా తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ చికెన్ని మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి. వీటన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక ఫుల్ లెమన్ని పిండి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 గంటల పాటు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. 2 గంటలు మ్యారినేట్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి 5-6 స్పూన్లు ఆయిల్ని వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఏమాత్రం కదపకుండా ఇలా డైరెక్ట్గా ప్యాన్ పైన పెట్టుకోవాలి. ప్యాన్ అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ప్లేస్ చేసుకున్న తర్వాత దీనిపైన ఏదైనా మసాలా పేస్ట్ మిగిలి ఉంటే చికెన్ పీసెస్ పైన స్ప్రెడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే సన్నగా కట్ చేసిన 3 పచ్చిమిర్చి తరుగును వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకో వైపు కూడా మూత పెట్టి మరో 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత మరోసారి తిప్పుకొని రెండు వైపులా ఒక్కొక్క 5 నిమిషాల వరకు వీటిని ఇలా పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, చికెన్ పీసెస్ చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకొని వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చికెన్ బిర్యానీని రైస్ కుక్కర్లో చూపిస్తున్నానండి. మీరు సేమ్ ప్రాసెస్ని కడాయిలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక 5-6 స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి 3 ఇలాచీని వేసుకోవాలి. ఇలాచీని కాస్త దంచి వేస్తే మనకి ఫ్లేవర్స్ దిగి చాలా బాగుంటుంది. తర్వాత 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా బిర్యానీ ఆకు వేసి లైట్గా వేపుకోవాలి. తర్వాత 3 మధ్యలోకి కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి, సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకొని ఇందులోకి నీళ్ళని పోసుకోవాలి. ఇక్కడ వాటర్ని నేను 6 కప్పులు పోస్తున్నానండి. నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను కాబట్టి 3 కప్పుల రైస్కి 6 కప్పుల నీళ్ళని పోసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసిన పుదీనా ఆకులు, కట్ చేసిన కొత్తిమీరని, అలాగే బిర్యానీ మసాలా మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు, అది 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒక 1/2 స్పూను టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. ఇది లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత 1 స్పూను నెయ్యిని వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి నార్మల్ రైస్ని వేస్తున్నాను. 3 కప్పుల రైస్ని బాగా కడిగి ఒక 20 నిమిషాలు నానబెట్టుకున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూస్ చేయొచ్చు. 1 కప్పుకి 1.5 కప్పు నీళ్ళని పోసుకోవాలి. వీటిని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 70% వరకు అన్నం ఉడికించుకోవాలి. ఇలా 70% దాకా ఉడికిన తర్వాత ఒకసారి రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని అందులో ఉన్న మసాలాతో కలిపి ఇలా రైస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరని, కొద్దిగా పుదీనా ఆకులని, అలాగే 2 స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేస్తే ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ. ఇప్పుడు మూత పెట్టి పూర్తిగా రైస్ని ఉడికించుకోవాలి.
చూసారు కదా, మన చికెన్ రోస్ట్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిగా చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇందులోకి రైతా కానీ షేర్వా కానీ అలా ఏం అవసరం లేదండి. డైరెక్ట్గానే దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చికెన్లోని మసాలాతో దీన్ని తింటే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.